ఈ ప్రశ్నలో మనకు బిగ్ బ్యాంగ్ థియరీ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం యూనివర్స్ చాలా హాట్ అండ్ డెన్స్ స్టేట్ నుంచి స్టార్ట్ అయింది అని. ఇది కరెక్ట్. ప్రారంభంలో విశ్వం చాలా చిన్నగా, చాలా వేడిగా, చాలా సాంద్రంగా ఉండేది. అక్కడి నుంచి యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే బిగ్ బ్యాంగ్ తర్వాత యూనివర్స్ క్రమంగా ఎక్స్పాండ్ అవుతోంది అని. ఇది కూడా కరెక్ట్. ఇప్పటికీ గెలాక్సీలు ఒకదాని నుంచి మరొకటి దూరంగా వెళ్తున్నాయి. అందుకే సైంటిస్ట్స్ విశ్వం ఇంకా విస్తరిస్తోంది అని చెబుతారు. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఈ థియరీ ప్రకారం యూనివర్స్ ఎప్పుడూ మారకుండా ఒకే స్టేట్లో ఉంటుంది అని. ఇది తప్పు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం యూనివర్స్ స్టాటిక్ కాదు, యూనివర్స్ డైనమిక్, అంటే కాలంతో పాటు మారుతుంది. మొదట హాట్ అండ్ డెన్స్ గా ఉండేది, తర్వాత కూల్ అయింది, తర్వాత స్టార్స్, గెలాక్సీస్, ప్లానెట్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏంటంటే యూనివర్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అంటే అది స్టెడీ స్టేట్ థియరీకి దగ్గరగా ఉంటుంది. కానీ యూనివర్స్ కు స్టార్టింగ్ ఉంది, అలాగే అది ఎక్స్పాండ్ అవుతోంది. కాబట్టి మొదటి స్టేట్మెంట్ కరెక్ట్, రెండో స్టేట్మెంట్ కరెక్ట్, మూడో స్టేట్మెంట్ తప్పు. అందుకే సరైన సమాధానం బి 1, 2 మాత్రమే. ఈ మ్యాచింగ్ క్వశ్చన్లో మనం ప్రతి థియరీని దాని మెయిన్ ఐడియాతో మ్యాచ్ చేయాలి. మొదట బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, దీనిని ఇంగ్లీష్లో బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. ఓ థియరీ ప్రకారం యూనివర్స్ ఒక హాట్ అండ్ డెన్స్ స్టేట్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత క్రమంగా ఎక్స్పాండ్ అవుతోంది. అందుకే బిగ్ బ్యాంగ్ థియరీకి సరైన మ్యాచ్ విశ్వ విస్తరణ, అంటే యూనివర్స్ ఎక్స్పాన్షన్. కాబట్టి 1వది బి. రెండవది స్థిర స్థితి సిద్ధాంతం, దీనిని స్టెడీ స్టేట్ థియరీ అంటాం. ఈ థియరీ ప్రకారం యూనివర్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, అంటే యూనివర్స్ కు ప్రత్యేకమైన స్టార్టింగ్ లేదు, ఎండ్ లేదు, అది స్టేబుల్ గా ఉంటుంది అనే భావన. అందుకే దీని మ్యాచ్ స్థిర విశ్వ భావన. కాబట్టి రెండోది. మూడవది నెబ్యులార్ సిద్ధాంతం, దీనిని నెబ్యులార్ థియరీ అంటాం. ఈ థియరీ సౌర కుటుంబం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని చెబుతుంది. అంటే సన్, ప్లానెట్స్ ఒక గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్ నుంచి ఏర్పడ్డాయి అనే ఐడియా. కాబట్టి దీని మ్యాచ్ సౌర కుటుంబ ఆవిర్భావం. కాబట్టి మూడోది సి. నాలుగవది భూకేంద్ర సిద్ధాంతం, దీనిని జియోసెంట్రిక్ థియరీ అంటాం. ఇందులో భూమి యూనివర్స్ కు సెంటర్ అని భావించారు. సన్, మూన్, ప్లానెట్స్ అన్ని భూమి చుట్టూ తిరుగుతాయి అని పాతకాలంలో నమ్మేవారు. కాబట్టి దీని మ్యాచ్ భూమి కేంద్రంగా భావించడం. కాబట్టి నాలుగోది డి. అందుకే సరైన సమాధానం ఏ. క్వశ్చన్లో నెబ్యులర్ సిద్ధాంతం గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒక్కొక్కటి సింపుల్ గా చూద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే నెబ్యులార్ సిద్ధాంతం సౌర కుటుంబ ఆవిర్భావాన్ని వివరిస్తుంది అని. ఇది కరెక్ట్. నెబ్యులార్ సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో నెబ్యులార్ థియరీ అంటాం. ఇది ముఖ్యంగా సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు, గ్రహాలు, వాయు మరియు ధూళి మేఘం నుంచి ఏర్పడ్డాయి అని. ఇది కూడా కరెక్ట్. ఇక్కడ వాయు మరియు ధూళి మేఘాన్ని ఇంగ్లీష్లో గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్ అంటాం. ఈ క్లౌడ్ తిరుగుతూ క్రమంగా కుదించుకొని మధ్యలో సూర్యుడు ఏర్పడ్డాడు. మిగిలిన పదార్థం నుంచి ప్లానెట్స్ ఏర్పడ్డాయి. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే ఈ సిద్ధాంతం మొదట చంద్రుడి ఆవిర్భావాన్ని మాత్రమే వివరించడానికి వచ్చింది అని. ఇది తప్పు. ఎందుకంటే నెబ్యులార్ థియరీ కేవలం మూన్ గురించి కాదు, మొత్తం సౌర కుటుంబ ఆవిర్భావం, అంటే సన్, ప్లానెట్స్ ఎలా ఏర్పడ్డాయి అనే విషయం గురించి చెబుతుంది. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే నెబ్యులార్ థియరీ అంటే సోలార్ సిస్టమ్ ఆరిజిన్ అని గుర్తు పెట్టుకోండి. కేవలం చంద్రుడు కాదు, కేవలం భూమి కాదు, మొత్తం సౌర కుటుంబం. కాబట్టి మొదటి స్టేట్మెంట్ కరెక్ట్, రెండో స్టేట్మెంట్ కరెక్ట్, మూడో స్టేట్మెంట్ తప్పు. అందుకే సరైన సమాధానం బి. మొదటి జత టోలమీ భూకేంద్ర సిద్ధాంతం. ఇది కరెక్ట్. టోలమీని ఇంగ్లీష్లో టోలెమీ అని కూడా అంటారు. ఆయన ప్రకారం ఎర్త్ సెంటర్లో ఉంటుంది. సన్, మూన్, ప్లానెట్స్ భూమి చుట్టూ తిరుగుతాయి అని భావించారు. దీనినే జియోసెంట్రిక్ థియరీ అంటాం. కాబట్టి మొదటి జత కరెక్ట్, రెండో జత కోపర్నికస్ సూర్య కేంద్ర సిద్ధాంతం. ఇది కూడా కరెక్ట్. కోపర్నికస్ ప్రకారం సన్ సెంటర్లో ఉంటుంది, భూమి సహా ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. దీనినే హీలియోసెంట్రిక్ థియరీ అంటాం. కాబట్టి రెండో జత కరెక్ట్, మూడో జత కెప్లర్ గ్రహాల గమన నియమాలు. ఇది కూడా కరెక్ట్. కెప్లర్ ప్లానెట్స్ ఎలా తిరుగుతాయి అనే విషయంపై 3 ముఖ్యమైన లాస్ చెప్పారు. వాటినే కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ అంటాం. కాబట్టి మూడో జత కరెక్ట్, నాలుగో జత న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం. ఇది కూడా కరెక్ట్. న్యూటన్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ చెప్పారు.
అంటే ప్రతి వస్తువు మరో వస్తువును ఆకర్షిస్తుంది అనే భావన. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే టోలమీ అంటే ఎర్త్ సెంటర్, కోపర్నికస్ అంటే సన్ సెంటర్, కెప్లర్ అంటే ప్లానెట్ మోషన్ లాస్, న్యూటన్ అంటే గ్రావిటీ అని గుర్తుపెట్టుకోండి. అందుకే 4 జతలు కరెక్ట్ కాబట్టి సరైన సమాధానం డి. ప్రశ్నలో భూకేంద్ర సిద్ధాంతం మరియు సూర్యకేంద్ర సిద్ధాంతం గురించి 3 స్టేట్మెంట్ గా చూచారు. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే భూకేంద్ర సిద్ధాంతం ప్రకారం భూమి విశ్వానికి కేంద్రం అని. అది కరెక్ట్. భూకేంద్ర సిద్ధాంతాన్ని ఇంగ్లీష్ లో జియోసెంట్రిక్ థియరీ అంటాం. ఇందులో ఎర్త్ సెంటర్ లో ఉంటుంది. సన్, మూన్, ప్లానెట్స్ అన్ని భూమి చుట్టూ తిరుగుతాయి అని పాతకాలంలో భావించారు. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రకారం సూర్యుడు సౌర కుటుంబానికి కేంద్రం అని. ఇది కూడా కరెక్ట్. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఇంగ్లీష్ లో హీలియోసెంట్రిక్ థియరీ అంటాం. ఇందులో సన్ సెంటర్ లో ఉంటుంది. ఎర్త్తో పాటు మిగతా ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే భూకేంద్ర సిద్ధాంతం ఆధునిక శాస్త్రంలో పూర్తిగా అంగీకరించబడింది అని. ఇది తప్పు. ఎందుకంటే మోడర్న్ సైన్స్ ప్రకారం భూమి సెంటర్ కాదు, భూమి కూడా ఒక ప్లానెట్ మాత్రమే, అది సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. కాబట్టి జియోసెంట్రిక్ థియరీని మోడర్న్ సైన్స్ పూర్తిగా అంగీకరించలేదు. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే జియోసెంట్రిక్ అంటే ఎర్త్ సెంటర్, హీలియోసెంట్రిక్ అంటే సన్ సెంటర్. కానీ మోడర్న్ సైన్స్ లో అంగీకరించబడింది హీలియోసెంట్రిక్ ఐడియా, జియోసెంట్రిక్ కాదు. కాబట్టి మొదటి స్టేట్మెంట్ కరెక్ట్, రెండో స్టేట్మెంట్ కరెక్ట్, మూడో స్టేట్మెంట్ తప్పు. అందుకే సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఈ మ్యాచింగ్ క్వశ్చన్ లో మనం గ్రహాలు మరియు వాటి ప్రత్యేక లక్షణాలు మ్యాచ్ చేయాలి. మొదట బుధుడు, దీనిని ఇంగ్లీష్ లో మెర్క్యూరీ అంటాం. మెర్క్యూరీ సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం, అంటే క్లోజెస్ట్ ప్లానెట్ టు సన్. కాబట్టి బుధుడి మ్యాచ్ సూర్యుడికి అతి దగ్గర గ్రహం. రెండవది శుక్రుడు, దీనిని వీనస్ అంటాం. వీనస్ సూర్యుడికి రెండవ గ్రహం అయినా ఇది అత్యంత వేడి గ్రహం. ఎందుకంటే దీని వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీనస్ లో హీట్ డ్రాప్ అవుతుంది. కాబట్టి శుక్రుడి మ్యాచ్ అత్యంత వేడి గ్రహం. మూడవది గురుడు, దీనిని జూపిటర్ అంటాం. జూపిటర్ మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం, అంటే లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. కాబట్టి గురుడి మ్యాచ్ అతి పెద్ద గ్రహం. నాలుగవది నెప్ట్యూన్. నెప్ట్యూన్ సూర్యుడి నుంచి అతి దూరంగా ఉన్న గ్రహం, అంటే ఫార్తెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ సన్. కాబట్టి నెప్ట్యూన్ మ్యాచ్ సూర్యుడి నుంచి అతి దూర గ్రహం. సరైన సమాధానం ఆప్షన్ ఏ. ప్రశ్నలో శుక్రుడు అంటే వీనస్ ప్లానెట్ గురించి 3 స్టేట్స్ ఒక్కొక్కటి చెక్ చేద్దాం. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే శుక్రుడు సూర్యుడికి రెండవ దగ్గర గ్రహం అని. ఇది కరెక్ట్. సూర్యుడికి అతి దగ్గర గ్రహం బుధుడు, అంటే మెర్క్యూరీ. దాని తర్వాత రెండవ స్థానంలో శుక్రుడు, అంటే వీనస్ ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే శుక్రుడిని భూమి సహోదరి గ్రహం అంటారు అని. ఇది కూడా కరెక్ట్. వీనస్ ను ఎర్త్ సిస్టర్ ప్లానెట్ అంటారు. ఎందుకంటే వీనస్ సైజ్, మాస్, స్ట్రక్చర్ భూమికి దగ్గరగా ఉంటాయి. అందుకే దీనిని భూమి సహోదరి గ్రహం అంటారు. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే శుక్రుడికి సహజ ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి అని. ఇది తప్పు. శుక్రుడికి నేచురల్ శాటిలైట్స్ లేవు, అంటే వీనస్ కు చంద్రులు లేవు. ఇక్కడే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు. జూపిటర్, శని వంటి గ్రహాలకు చాలా మూన్స్ ఉంటాయి, కానీ వీనస్ కు ఒక్క సహజ ఉపగ్రహం కూడా లేదు. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే వీనస్ అంటే సెకండ్ ప్లానెట్ ఫ్రమ్ సన్, ఎర్త్ సిస్టర్ ప్లానెట్ మరియు నో మూన్స్ అని గుర్తు పెట్టుకోండి. కాబట్టి మొదటి స్టేట్మెంట్ కరెక్ట్, రెండో స్టేట్మెంట్ కరెక్ట్, మూడో స్టేట్మెంట్ తప్పు. అందుకే సరైన సమాధానం ఆప్షన్ బి. ఈ మ్యాచింగ్ క్వశ్చన్ లో మనం గ్రహాలు మరియు వాటి స్పెషల్ నేమ్స్ మ్యాచ్ చేయాలి. మొదట మంగళుడు, దీనిని ఇంగ్లీష్ లో మార్స్ అంటాం. మార్స్ ను ఎర్ర గ్రహం, అంటే రెడ్ ప్లానెట్ అంటారు. ఎందుకంటే దాని ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల అది రెడ్ కలర్ లో కనిపిస్తుంది. రెండవది భూమి, భూమిని నీలి గ్రహం, అంటే బ్లూ ప్లానెట్ అంటారు. ఎందుకంటే భూమిపై ఎక్కువ భాగం నీటితో కవర్ అయి ఉంటుంది. స్పేస్ నుంచి చూస్తే భూమి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. మూడవది శని, దీనిని ఇంగ్లీష్ లో సాటర్న్ అంటాం. సాటర్న్ కు చాలా క్లియర్ గా కనిపించే రింగ్స్ ఉంటాయి. అందుకే శనిని వలయాల గ్రహం, అంటే రింగ్డ్ ప్లానెట్ అంటారు. నాలుగవది అరుణుడు, దీనిని ఇంగ్లీష్ లో యురేనస్ అంటాం. యురేనస్ చాలా స్పెషల్, ఎందుకంటే ఇది పక్కకు వంగి తిరుగుతుంది, అంటే దీని యాక్సిస్ చాలా ఎక్కువగా టిల్ట్ అయి ఉంటుంది.
అందుకే దీనిని సైడ్ వేస్ రొటేటింగ్ ప్లానెట్ అని గుర్తు పెట్టుకోవచ్చు. అందుకే సరైన సమాధానం ఆప్షన్ ఏ. ప్రశ్నలో భూమి మోషన్స్ గురించి అడిగారు. అంటే రొటేషన్ మరియు రివల్యూషన్ మధ్య డిఫరెన్స్ తెలుసుకుంటే ఈ ప్రశ్న ఈజీగా వస్తుంది. మొదటి స్టేట్మెంట్ ఏమంటుంది అంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది అని. ఇది కరెక్ట్. భూమి సూర్యుడి చుట్టూ తిరగడాన్ని ఇంగ్లీష్లో రివల్యూషన్ అంటాం. ఒక పూర్తి రౌండ్కి దాదాపు 1 సంవత్సరం పడుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. రెండో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే భూమి తన అక్షంపై భ్రమిస్తుంది అని. ఇది కూడా కరెక్ట్. భూమి తన యాక్సిస్ పై తిరగడాన్ని రొటేషన్ అంటాం. ఒక పూర్తి రొటేషన్కి దాదాపు 24 గంటలు పడుతుంది. దీనివల్లే డే అండ్ నైట్ అంటే పగలు మరియు రాత్రి ఏర్పడతాయి. మూడో స్టేట్మెంట్ ఏమంటుంది అంటే భూమి భ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి అని. ఇది తప్పు. భూమి రొటేషన్ వల్ల సీజన్స్ రావు. రొటేషన్ వల్ల పగలు రాత్రి వస్తాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. నాలుగో స్టేట్మెంట్ ఏమంటూ అంటే భూమి పరిభ్రమణం మరియు అక్షవంపు వల్ల ఋతువులు ఏర్పడతాయని. ఇది కరెక్ట్. భూమి సూర్యుడి చుట్టూ తిరగడం, అలాగే భూమి యాక్సిస్ కొంచెం టిల్ట్ అయి ఉండటం వల్ల సీజన్స్ వస్తాయి. అంటే సమ్మర్, వింటర్, రైనీ సీజన్స్ ఇలా మారుతూ ఉంటాయి. ఇక్కడ ఎగ్జామ్ ట్రిక్ ఏమిటంటే రొటేషన్ అంటే డే అండ్ నైట్, రివల్యూషన్ ప్లస్ యాక్సిస్ టిల్ట్ అంటే సీజన్స్. ఈ 2 లైన్స్ గుర్తు పెట్టుకుంటే క్వశ్చన్ ఈజీగా సాల్వ్ అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 తప్పు, స్టేట్మెంట్ 4 కరెక్ట్. అందుకే సరైన సమాధానం ఆప్షన్ సి.